వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండ, హైదరాబాద్. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు ప్రమాద ఘటన ఏ విధంగా అతి దారుణంగా జరిగిందో మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఆ రోడ్డు ఏదైతే ఉందో, చేవెళ్ళ టు వికారాబాద్ రోడ్డు ఏదైతే ఉందో అది ఇప్పుడు వరకు కూడా అనేక మందిని బలికొనింది. అదేవిధంగా బస్సు ప్రమాద ఘటనకి సంబంధించి 21 మందిని బలికొనగా అందులో అఖిలారెడ్డి అనే ఒక విద్యార్థిని కూడా ఉంది. ప్రస్తుతం మనం వారి ఇంటి దగ్గరే ఉన్నాం. ఇంట్లో ఇప్పటికీ కూడా బాధ ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అఖిల మీద ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న, ఆ తల్లి పెట్టుకున్న హోప్స్, తను ఇక్కడి నుంచి హైదరాబాద్లో గచ్చిబౌలి కాలేజ్లో తను చదువుకుంటున్నప్పటికీ కూడా ఇంటికి వచ్చి 2 రోజులు సెలవు ఉంది కాబట్టి ఇంటికి వచ్చి తెల్లవారుజామున 5 గంటలకి తాండూరు బస్సు ఎక్కి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది అతి బాధాకరం అని చెప్పొచ్చు. మనం ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు అఖిలారెడ్డి గురించి మాట్లాడడానికి వారి తల్లిగారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు. ఎట్లా చెప్పు అమ్మ, ఇప్పటి వరకు కూడా ఆ బస్సు ప్రమాదమే కాకుండా అనేక మందిని ఆ రోడ్డు బలికొనింది. అవన్నీ కూడా మీకు తెలుసు, మీరు చాలా చూశారు కూడా. అవన్నీ జరుగుతున్న టైంలో అంటే చాలామంది అధికారులకి చెప్పటం కానీ ఇవన్నీ ఏమైనా చెప్పారు ఒకప్పుడు? ఏమో ఎక్కువ బస్సులో వెళ్ళగొట్టింది కదా మేడం. ఇంకా అంత అవగాహన మాకు లేదు. కానీ ఇప్పుడైతే నా పాపని రోడ్డే తీసుకుపోయిందని, రోడ్డు బాగుంటే మా పాప బాగుండేదేమో అనిపిస్తుంది. రోడ్డు వల్లనే ఇంత మేము మా పాపను కోల్పోతామేమో అనుకుంటున్నాం మేడం. నేనైతే ఇప్పుడు మా పాపని ఎవరు తెచ్చిస్తారు? మేము ఎట్లా ఉండాలి సార్ మేడం? మేము అసలు ఏం జరిగిందమ్మా అంటే వెళ్ళే ముందు తను బట్టలు అలాగే ఫోన్ తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చింది. అప్పుడు తను ఏ టైంకి వచ్చింది, ఎన్ని రోజులు ఉంది ఏంటమ్మా? శుక్రవారం రోజు వచ్చింది మేడం, 10 గంటలకి నైట్. 5 గంటలకు కాలేజ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసింది. మా తాండ్రకు మా చెల్లె దగ్గరికి వచ్చేసరికి 10 అయింది. అప్పుడు వచ్చి ఇంకా 2 రోజులు ఉంది, సాటర్డే సండే 2 రోజులు ఉండి ఇంకా మళ్ళీ మరుసటి రోజు ఇంకా వెళ్తా మమ్మీ అంటే ఎప్పటిలాగా వెళ్తుందేమో అనుకున్నాం మేడం. ఇంకా ఇంత ఘోరం జరుగుతుంది అనుకున్నా. 4 గంటలకు లేచి రెడీ అయిపోయింది. 5 గంటలకు బస్సు ఎక్కినాక మా చెల్లికి ఫోన్ చేసింది, మమ్మీ నేను బస్సు ఎక్కినా, ఇంకా 8 గంటలకు దిగినాక చేస్తా అన్నది. అదే చివరి మాట. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా బస్సు ఘటనకు సంబంధించి? ఏంటంటే కొంతమంది టీవీలలో వచ్చి చూసి ఇట్లా మీ పాపకి ఇట్లా అయింది అన్నారు. మా ఒక కూతురు 7 గంటల బస్కి అక్కడ 10 గంటలు వెళ్తుంటే దాంట్లో సంఘటన గురించి మాట్లాడుకుంటుంటే ఆమె ఇంకా సడన్గా తాండూరు నుంచి ఇక్కడ చివరసలు దిగి నా దగ్గరికి వచ్చింది. ఆ బస్సులో ఫస్ట్ బస్ అంటున్నారు అఖిల్ ఉందేమో అని. ఇంకా ఆ పాప అక్కడ వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చింది ఇక్కడ. ఇంకా అప్పటి నుంచి మేము ఇక అక్కడ ఇక్కడ ఫోన్లు చేసుకుంటా, అది చేసుకుంటే ఇది చేసుకుంటే ఇంకా అప్పటికి ఎన్ని ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదు మేడం. అప్పటికి ఏమైంది పిల్లకి కానీ ఇంకా మేము కంగారు పడ్డాం. అది అంతే జరిగినది. మా పాప లేదేమనుకున్నా, ఉందేమనుకున్నా, నిద్రపోతుందేమనుకున్నా, ఏమనుకున్నా నా కళలన్నీ వేస్ట్ అయిపోయినాయి. అంతకుముందు తను ఎప్పుడు వచ్చిందమ్మా అంటే ఇప్పుడు కాకుండా అంతకుముందు వచ్చినప్పుడు? దసరా పండుగకు వచ్చింది. 3 రోజులు ఉంది మేడం. నాకు లివ్లు ఇవ్వలేరు మేడం. అమ్మ ఒక్కటే రోజు ఇచ్చిండ్రు పండుగ రోజే. ఇంకా నేను పండుగ రోజే వస్తా అంటే ఒక్కరోజు ముందు రమ్మ మా దగ్గర దుర్గామాతను కూర్చోబెట్టి అయింటే దానికి రమ్మన్నా మేడం. వచ్చింది, ఆ రోజు వచ్చింది. ఇంకా దీపావళికి రాలే. ఎగ్జామ్ ఉండే కదా, నేను చదువుకుంటా అంటానని చదువు మిన్ని పడ్డది. చదువులో కూడా చాలా యాక్టివ్గా ఉండేది, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా చాలా చురుగ్గా ఉండేది అంటూ కూడా కాలేజ్ యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. అన్నిట్లో పోస్ట్ ఉండే మేడం. కాలేజ్ తనే చూసుకొచ్చుకున్నది. ఆడ నేను చదువుతా అన్నది. నేను చదువుతా అని పట్టుదలతోటి పోయి చదువుతుంది. మేము ఫోర్స్ చేయట్లే, తను అట్లా చదువుతా అని నేను ఇంకా చదువుతా అన్నట్టుండేది. మీ అబ్బాయి కూడా ఫారిన్ వెళ్ళాలి అనుకున్నాడు. ఈ ఘటన తర్వాత ఇప్పుడు వెళ్ళను అంటున్నాడు అనేది కూడా మేము విన్నాం. నిజమేనా? అది నిజమే మేడం. ఇంకా సెప్టెంబర్లోనే వెళ్ళేతుండే. ఇంకా
అది వెళ్ళలేడు. అంతలోపు ఇంకా ఈ పిల్లని ఇటు సెట్ చేద్దాం, ఆ బాబుని అటు సెట్ చేసి ఇంక మేము 2 సంవత్సరాలు అయితే మేము హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం మేడం. ఆ పిల్లల మీద మేము చేసేదంతా పిల్లల కోసమే కదా మేడం. మీరేం పని చేస్తూ ఉంటారు? మేము వ్యవసాయమే మేడం. వ్యవసాయమే, మా దగ్గర ఏం ఆదాయం లేదు. వ్యవసాయం మీదనే ఆ పిల్లల్ని ఇప్పటికి 7 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి పాప బయట ఉండడం హాస్టల్లోనే. నాగ్పూర్ వెళ్ళేది మేడం. పొద్దున్న సాయంత్రం 3కి వెళ్ళి పొద్దున ఎంతకు 7కి 8కి దిగి మళ్ళీ 70 కిలోమీటర్లు వెళ్ళేది వాళ్ళ కాలేజీకి. 4 సంవత్సరాలు ఉండి మేడం అక్కడ అగ్రికల్చర్ చదివి మళ్ళీ నేను ఇది చదువుతా అని ఇక్కడ వచ్చి ఇది చదివింది మేడం. ఏమన్నా చెప్తూ ఉండేదా అమ్మ నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, ఇది నా గోల్, నేను ఎక్కువ మిమ్మల్ని చదవాలి, ఎక్కువ చదవాలి, నేను మంచిగా ఉండాలి, ఒక హోదాలో ఉండాలని ఫీల్ అయ్యేది. నేను మంచిగా చదివి ఒక ఉద్యోగం చేయాలి, నీకు అండగా ఉండాలన్నట్టు ఒక తాపత్రయం మేడం. నేను చదువుతా అని ఆ కాలేజీకి వెళ్ళింది మేడం. అంత నాకు చేత కాదు, నేను ఏడికెళ్ళి తెచ్చి చదివిద్దమ్మా అంటే కూడా లేదు, నేను చదువుతా మమ్మీ, 2 సంవత్సరాలు అయితే నేను సెట్ అవుతా అంటుంటే. చివరిసారిగా అంటే తను చెప్పిన మాటలు ఏమైనా గుర్తున్నాయమ్మా? అంటే మీకు సంబంధించి ఏదైనా చెప్పి నాకు ఆ ఫోన్ విషయంలోనే మాట్లాడేది. ఫోను తనేమో OnePlus ఒకసారి శాంసంగ్ కొంటామన్నది. అన్నాక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎట్లా కొంటున్నావు కదని యాపిల్ ఫోన్ అంటున్నారు మమ్మీ అంటే, సరే అని రోజు దీపావళి రోజు నేను కొన్నాను మేడం. అంతే ఇక చివరి మాట. మీరే కొన్నారు, అది తీసుకెళ్ళడానికి వచ్చింది. అలాగే బట్టలు కూడా బట్టలు మేము చాలా మొన్న తీసుకున్నాం. ఒక వీడియోలో కూడా చూసాము. ఆ బట్టలన్నీ కూడా మీరు అప్పుడు వరకు తీయకుండా తన గుర్తుగా కూడా అలాగే ఉంచారని అట్లా అలాగనే ఉండే మేడం. చెప్పులు ఎన్ని జతలు చెప్పులు పెట్టుకున్నదో. చెప్పులు, బట్టలు అన్నీ పెట్టుకొని ఫెస్టివల్ ఉంది, రోజు ఒక డ్రెస్ కావాలి అంటేనని పెట్టుకొని వెళ్తుంది మేడం. తల్లితో అఖిలారెడ్డి ఏ విధంగా ఉండేదో కానీ తన పిన్నితో మాత్రం తనకి ఎంతో అనుబంధం ఉండేది. ప్రతి చిన్న విషయం కూడా తన పిన్నితో చెప్పుకుంటూ ఎంతో అంటే సొంత తల్లి ఎవరు అనే విధంగా ఉండేవాళ్ళు ముగ్గురు కూడా. తన పిన్నిని కూడా అమ్మ అమ్మ అనే పిలిచేది అంటూ కూడా మనం వినడం జరిగింది. ఒక్కసారి తన రెండో తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ మీతో ఏం మాట్లాడింది? అంటే ఎప్పుడు నాతోటే ఎక్కువ మాట్లాడేది మేడం. సాయంత్రం కాగానే మమ్మీ చాయ్ తాగినావా, తమ్ముడు ఏం చేస్తున్నాడు, అమ్మ ఫోన్ చేసిందా అని ఇదొకటి కనుక్కునేది మేడం. బిజీ ఉంటేనేమో తక్కువ మాట్లాడేది, ఖాళీ ఉంటే కాలేజ్ గురించి ఎక్కువ చెప్పేది మేడం. స్టూడెంట్స్ గురించి, లెక్చరర్స్ గురించి ఎక్కువ చెప్పేది. కానీ డైలీ ఈవినింగ్ ఫోన్ చేసేది నాకు. తనకి కుట్టించే బట్టలు ఏవి కూడా 5,000, 1000 లోపు అంటే 10,000 లోపే ఉంటాయి అంటూ కూడా మీరు చెప్పటం జరిగింది. అంటే తనంటే ఎందుకు అంత ఇష్టం మీకు? నాన్న లేడు మేడం మమ్మీకు, నాకు కూడా హస్బెండ్ లేడు. నాకున్నది పాప, బాబు. ఇంకొక బాబు ఉంటాడు. మా బాబు ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. పాప ఒకతే కదా, నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం. మా పాపని ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఎక్కువ ఏం చెప్తూ ఉండేనమ్మా అసలు జీవితం గురించి కానీ లేకపోతే బాగా చదువుకోవాలి? స్టడీ గురించి ఎక్కువ చెప్పేది మేడం. ఇట్లుంది మా కాలేజ్, అట్లుంది, మా ప్రిన్సిపల్ ఇలా చెప్తాడు, అలా చెప్తాడు, ప్లేస్మెంట్స్ ఇన్ని ఉన్నాయి, మీరు కొట్టాలి, 100కి 100% కొట్టాలి అని చెప్పేది. ఎక్కువ లెక్చరర్స్ స్టడీ గురించి ఎక్కువ చెప్పేది మేడం. తనకి అన్ని జతల బట్టలు కూడా మీరు కొనివ్వటం జరిగింది. ఆ సంచిలో మనం చూసాం, బ్యాగ్‌లో ఎన్నో బట్టలు సగానికి సగం మొత్తం మీరు కొన్నవే ఉన్నాయి. తను మీతో అంత అనుబంధం అసలు? అంటే నేనంటే ఆ పాపకి ఇష్టం, పాప అంటే నాకు ఇష్టం మేడం. నేను అడగకముందే అన్నీ కొని తెచ్చిపెట్టేదాన్ని. చెప్పేదాన్ని కూడా కాదు, ఇది కొన్నానని చెప్పేదాన్ని. వచ్చాక నీది ఎవరిది మమ్మీ అంటే నీకే కుట్టించాను అనేదాన్ని, అంతే. ఏదో అడిగేది కాదు మేడం. కొంచెం ఫుడ్ మంచిగా తీసుకునేది. ఫుడ్ విషయంలో ఒకటి కేర్ తీసుకునేది, కానీ మిగతా అన్నీ ఏది ఇష్టంగా తనకి ఇది కావాలని ఎప్పుడూ అడగలేదు. నా కూతురికి ఇవన్నీ ఉండాలని నేనే తెచ్చి పెట్టేదాన్ని. మేము ఇట్లా చూసుకోవాలి అనుకుంటుంటివి మా పాపని, మేము అందరిలాగా మంచిగా చూసుకోవాలనుకుంటుంటివి, చిన్నగా ఉండొద్దు, మేము మంచిగానే ఉండాలి అంటారని చేసిందంటే ఒగ్గు అదేమీ నిలబడలేదు మేడం. అంటే మా జీవితాలు ఏం లేవు కదా మేడం. పిల్లలన్నా భవిష్యత్తు బాగుండాలని ఇంత వరకు తీసుకొచ్చాం మేడం పిల్లల్ని మేము. ఇంకొక 1-2 ఇయర్స్ అయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవాళ్ళు. మాకేం ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు చూడాలి, పెట్టాలి అని. వాళ్ళు నిలబడాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, మంచిగా ఉండాలి. ఉండాలని, గర్వపడాలని ఒక ఫీలింగ్ తప్ప మాకు ఏం లేకుండే మేడం.
మా పిల్లలు ఈ హోదాలు ఉన్నారనుకోవాలి అనేది ఒకటి మాకు అంతే. ఇక్కడే ఈ రోడ్డు మీదే ఎంతో మందిని బలి తీసుకుంది ఆ రోడ్ అనేది. అలాగే ఆ రోజు బస్సు ఘటనలో చూసుకుంటే దాదాపు 21 మంది చనిపోవటం జరిగింది. అవన్నీ విన్నప్పుడు అంటే ఆ బస్సు ఘటన తెలిసినప్పుడు అసలు మీ అమ్మాయి ఉందా? లేదు అని చెప్పి ఆ భగవంతుడిని ఎన్నో సార్లు కోరుకొని ఉండొచ్చు కదా! కోరుకున్నాం మేడం. అంటే నిద్రపోతుంది, నిద్రపోయి సైలెంట్లో పెట్టుకుంటుంది, లిఫ్ట్ చేయట్లేదేమో. 8 గంటలకు బస్సు దిగుతాం మమ్మీ అప్పుడు చేస్తుంది. 8 వరకు వెయిట్ చేసాం మేడం ఫోన్ కోసం. 8 వరకు రాకపోయేసరికి కన్ఫామ్గా ఇక మా పాప లేదు అంటే అప్పుడే ఒక 100 వరకు కాల్స్ చేస్తూనే ఉన్నా, నేను ఆపట్లేదు అసలు. చేస్తూనే ఉన్నా, ఇంకా లిఫ్ట్ చేసేలేదు. 8 అయ్యేసరికి నాకు డౌట్ వచ్చేసింది. అప్పుడే ఒక ఆయన ఎత్తి, మీరు మార్చురీకి రండి, మెడ్చర్ల హాస్పిటల్లో ఉన్నారు, మీ వచ్చి చూసుకోండి మీ వాళ్ళు ఎవరో కానీ అని చెప్పేసరికి అప్పుడే డౌట్ వచ్చింది మేడం, లేదని తెలిసి. అసలు అది జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చమ్మా. ఎందుకంటే 5 గంటలకి తను వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్ళిన పాప 8 గంటలకి నేను చేరుకున్నాను అని చెప్పాల్సింది పోయి ఎవరో ఫోన్ చేసి మీ అమ్మాయి మార్చురీలో ఉంది, ఒకసారి వచ్చి చూడండి అని ఆ మాట అసలు మేము వినడానికి కూడా అసలు మాకు అవ్వట్లేదు. ఊహించుకోలేము మేడం, ఇప్పుడు కూడా లేదు అని జీర్ణించుకోలేకపోతున్నాము. ఏడుందో నాగపూర్ కాలేజీలు ఉందా, హైదరాబాద్ కాలేజీలు ఉందా, వస్తుందేమో, ఫోన్ చేస్తుందేమో అన్న ఊహలను బతుకుతున్నాం మేడం మేము. నాకు ఇంకొకటి ఏం డౌట్ వచ్చింది మేడం, నేను పూజ కాగానే ఆ రోజు సోమవారం కదా కార్తీక మాసం చేసుకొని వచ్చి ఇట్లా కూర్చొని చేసిన బిజీ వచ్చింది. బిజీ వస్తే ఎప్పుడైనా కట్ చేసి నాకు మాట్లాడేది మేడం. దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకునేదేమో అక్కడ, కానీ నాకు ఎప్పుడైనా నేను చేసినప్పుడు బిజీ వస్తే మాత్రం కట్ చేసి నన్ను మాట్లాడేది. ఆ రోజు మాట్లాడలేదు ఏంది అని అది డౌట్ వచ్చింది. మీకు ముందే డౌట్ వచ్చింది. అది కట్ చేసి కాల్ చేస్తుండే, ఎందుకు కాల్ చేయపాయే, 10 నిమిషాలు 5 నిమిషాలు అని నా మనసులో అనుకుంటుండా. అప్పటికి ఆమె లేదు కదా, ఇక ఉంటే ఏదన్నా మాట్లాడేదేమో, లేనిది ఏం మాట్లాడుతుంది, ఎందుకు ఎత్తుకొచ్చింది, ఎందుకు ఎత్తుకొచ్చింది. అప్పటికే వీడియోలు వస్తున్నాయి, ఆడియోలు వస్తున్నాయి అని అందరు పెడుతున్నారు, చూడడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు మేడం. ఏడ కనిపిస్తుందో అని నేను చూడలేదు. ఆ బస్సుకి సంబంధించి మీరు చూడటం జరిగింది కదా, అంటే ఎవరి తప్పు అనుకుంటారు? ఎవరు తప్పు మేడం, మా పాప లేదు కదా, ఎవరు తప్పు, టిప్పర్ వాళ్ళది తప్పు, బస్సు వాళ్ళది తప్పు అని అనడమే విన్నాం మేడం మేము. ఎవరిది తప్పో ఎవరొప్పో కానీ ఎంతమందిని బలి తీసుకునే పాపం చిన్న పిల్లలు అక్కడ, తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎంత గుర్తుకొస్తేనే ఎంత బాధ అవుతుంది. ఎట్లా ఉండాలి, ఎట్లా తిని ఎట్లా ఉండాలి మేడం మేము అంత పిల్లల్ని వదిలేసి. ఒకే ఇంట్లో ముగ్గురిని బలి కొన్న అది కూడా మనం చూడటం జరిగింది. అది కష్టమే, మాది కష్టమే, ఆ పాపలది కష్టమే, బాధనే మేడం. ఎట్లా ఇది జీర్ణించుకోలేము, ఉండలేము. మళ్ళీ ఎవరికి జరగరాదు మేడం ఇట్లాంటిది. ఈ బాధ, మా బాధ మళ్ళీ ఒక్కరికి రారాదు, నేను కోరుకునేది. అమ్మ మీకు వచ్చేటప్పుడు ఫోన్ చేసింది, అమ్మ నేను వస్తున్నాను ఇక్కడికి, నాకు ఇలా కావాలి. క్లాస్ అయిపోయింది వచ్చేస్తున్నా, క్యాబ్ బుక్ చేసుకున్నా అని చెప్పింది. అక్కడ ఏంటంటే అప్ప జంక్షన్ దగ్గర ఉంటుంది మేడం. ఏ బస్సు కోడంగల్ వచ్చినా ఎక్కువ, చేవెళ్ళ వచ్చిన చీకటి అవుతుంది, ఒక్కదానివే ఇబ్బంది అవుతుంది. ఏ బస్సు వచ్చినా ఎక్కంటే చేవెళ్ళ ఎక్కింది. చేవెళ్ళ ఎక్కి మళ్ళీ వికారాబాద్ దొరికితే వికారాబాద్ దిగింది. వికారాబాద్లో బస్సు లేదు మమ్మీ అంటే, వెయిట్ చేయి, లేకున్నా కూడా మా ఆడపడుచు ఉంటుంది అక్కడికి వెళ్దువు అంటే, సరే మమ్మీ అన్నది. తర్వాత 10 మినిట్స్ తర్వాత బస్సు వచ్చింది, ఎక్కిన మమ్మీ అన్నది. ఇక 10 వరకు నేను బయటనే వెయిట్ చేస్తున్నా మేడం, పాప వస్తుందని. 10కి వచ్చింది నా దగ్గరికి. వెళ్ళే ముందు ఏమైనా చెప్పిందా అమ్మ మీకు? అంటే తన తల్లితో కంటే మీతోనే ఎక్కువగా ఉండేది కాబట్టి వెళ్ళే ముందు ఏమైనా చెప్పటం కానివ్వండి ఏమన్నా? మేడం ఫెస్టివ్ ఉంది మమ్మీ, 10 డ్రెస్సులు కావాలి, రోజుకో డ్రెస్సు. నేను 6కి వెళ్ళాలి గ్రౌండ్కు, కానీ మా ఫ్రెండ్స్కి చెప్పాను. అంటే అట్లా అన్నప్పుడు నేనేమన్నా మేడం, నిన్న ఈవినింగ్ వెళ్ళొచ్చు కదా, ఖాళీనే ఉంటివి, నీ డ్రెస్ అంతా సర్దుకోవడం అయిపోయింది, సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్ తెచ్చుకుంది, అన్నీ బ్యాగే సర్దుకొని పక్కకు పెట్టేస్తున్నావు, వెళ్ళిపోతే అయిపోతుండే కదా, పొద్దునంటే పంపేయడం నాకు ఇబ్బంది, వెళ్ళడం నీకు ఇబ్బంది అంటే, లేదు మా ఫ్రెండ్స్ చెప్పారంటే నేను క్యాబ్ బుక్ చేసుకొని స్టేడియంకి వెళ్ళిపోతానని చెప్పింది మేడం. ఆ బట్టలన్నీ కూడా మేము విన్నాము, అంటే అవన్నీ కూడా వేసుకొని ట్రయల్ చేసి ఇక్కడ ఏది బాగుంది ఏది మిమ్మల్ని అడిగి చూపించి ఫోటోలు కూడా తీసాను మేడం. నేను అన్ని శారీస్ కట్టుకుంది, డ్రెస్సులు వేసుకుంది, ఐరన్ చేసుకుంది,
నచ్చినవి తీసుకొని వెళ్ళింది మేడం. 10 డేస్‌కు 10 డ్రెస్సులు బాగా కాస్ట్లీవి తీసుకొని పోయింది. ఆ ఫోన్ మీరు కొనిచ్చిన తర్వాత తను అసలు ఆనందం ఎలా ఉందమ్మా? ఏం లేదు మేడం ఆనందం. ఆమెకి ఏది అనేది కోరికలు లేవు. స్టడీ ఒక్కటే ఆమెకు. నేను పంపిస్తాం ఫోన్ అంటే కూడా ఎగ్జామ్స్ అయిపోయినాక నేనే వచ్చి తీసుకుంటాను. నాకేమి ఇప్పుడు అవసరం లేదు ఫోన్ అని చెప్పింది. మేము పాడైంది జస్ట్ మాట్లాడనీకి రాదని కొన్నాం అంతే. దేని మీద ఆమెకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు మేడం. స్టడీ ఒకటే అంతే. మేము పాపకు కావాల్సినవన్నీ ముందే సమకూర్చేవాళ్ళం కాబట్టి ఏ దాంట్లో ఎక్కువ ఎగ్జైట్ అయితే కొనిచ్చారు కదా మా మమ్మీ అన్నట్టు ఎగ్జైట్ ఏమో అయ్యేది కాదు. ఏదైనా నార్మల్గా ఉండేది. ఎక్కువ సంతోషం లేదు, ఎక్కువ దుఃఖము లేదు, నార్మల్గా ఉండేది. అన్నిట్లో బాగా యాక్టివ్గా ఉండేది. పాటలు, డ్యాన్సులు, ఆటలు. నేను ఒక కప్పు తేలేవు ఇంతకుముందు అంటే ఇప్పుడు తెస్తా మమ్మీ ఏదన్నా ఒకటి తెస్తాను కప్పు. నేను నా వరకు కబడ్డీ బాగా ఆడతాను, తెస్తాను ఏదో ఒకటి అని చెప్పింది. నువ్వు ఇంతవరకు అయితే దేంట్లో ఒక ప్రైజ్ తెచ్చింది లేదని నేను చెప్పాను. చెప్తే నవ్వి అట్లా అన్నాను నాకు అంతే. తన పెళ్లి విషయంలో కూడా మీరు ఎన్నో కలలు కన్నారు, అనేకసార్లు తనతో మాట్లాడారు, ఎలా జరగాలి ఏంటి అనేది కూడా. లేదు మేడం, మేము అదే పెళ్ళి చేసే అన్నీ పెట్టేసే సత్తా నాకు ఉండే మేడం. నేను పాపని బాబుని ఎలా చూసుకోవాలంటే అలా చూసుకోవాలి, వాళ్ళకి నాన్న లేరు అన్న ఫీలింగ్తో నేను పెంచిన మేడం. దేంట్లో అయినా నేను వెనుకంజే వేసేదాన్ని కాదు. ఖర్చుకు కానీ ఏదన్నా అడిగితే నేను లేదు కాదు అని ఎప్పుడు అనలే పాపకు. ఏది అడిగినా అది ఓకే. డబ్బులు అంటే ఎక్కువ అడిగేది మేడం. మమ్మీ ఇంత వెయ్యి అంటే అప్పటికప్పుడు సరే పట్టాన్ని వేసేదాన్ని. అది ఆఫ్టర్నూన్ చేసేది డబ్బుల కోసం ఎక్కువ. నేను లంచ్కి వచ్చాను నాకు డబ్బులు అంటే వెంటనే వేసేదాన్ని అంతే. ఎప్పుడు కాదు లేవు అని నేను అనలే. మా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వేయించుకునేది మేడం. వాళ్ళ ఫ్రెండ్స్ సామాన్ నేనే ఒకసారి 3000 ముగ్గురివి తర్వాత ఇస్తారంట మమ్మీ అంటే ఇక నేను ఎప్పుడు అడగలేదు మేడం. పిల్లలకు కూడా నేను కొనిపెట్టిన రోజులు ఉన్నాయి. కూలర్ లేదు మమ్మీ అంటే 3000 నేనే వేసాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చే పొజిషన్లో లేరంటే సరేలే నీకైతే ఇబ్బంది అవుతుంది కదా అని నేను కూలర్ కూడా 3000 వేసాను మేడం. అది రెంట్కు అంతే 1 మంత్కు. రెంట్ కూడా నేనే వేసాను మేడం. అమ్మ అంత అల్లారు ముద్దుగా కని పెంచుకున్న మీ కూతురిక లేదు అనే వార్త అసలు జీర్ణించుకోలేము. అలాంటిది ఆ రోడ్ ఇంతమందిని బలికొనింది, అందులో మీ పాప కూడా ఉంది అనేది అసలు ఇప్పటికి కూడా మీరు అది తీసుకోలేకపోతున్నారు. అంటే ఇప్పటికీ తను జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేను. ఇట్లా జరుగుతుంది మా పాప లేకుండా ఉంటుంది అంటే నేను కలలో కూడా ఊహించుకోలేను మేడం. కలలో కూడా ఊహించుకోలేను. ఇంట్లో జరిగినాక నేను ఎట్లా ఉండాలి ఏం చేయాలి అనేది ఒక బాధాకరంగా ఉంది మేడం. మేమేం చేస్తే పాప వస్తుంది ఇప్పుడు? అమ్మ ఇంకా మీరు ధైర్యంగా ఉండటం తప్ప ఇంకేమీ చేయలేము. ఎందుకంటే ఇంకా తర్వాత పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరే చూసుకోవాలి కాబట్టి కొంచెం ధైర్యంగానే ఇంకా మీరు ఉండాలి. అది తీసుకోవాలి. ఎట్లా ధైర్యంగా ఉండాలి మేడం? అంత పాపను పోగొట్టుకొని అంత పాప మళ్ళీ నాకు ఏడ దొరుకుతుంది? నేను ఎట్లుండాలి? అమ్మ అసలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా? ఎంత చేసినా సరే అఖిలారెడ్డి ఇప్పుడు తను బతికి రాలేదు. అలాంటివి రోడ్ యాక్సిడెంట్లు ఇంకా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? మీకు ఎలాంటి న్యాయం కావాలి అసలు? మా బాబు ఉన్నాడు కదా మేడం, మా బాబుకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావాలి నాకు. ఈ మీద ఎంత కోల్పోయింది అంతా ఆడ మాకు కావాలి. మా బాబు ఉంటాడు, మా బాబుకు మీరు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. మాకు మీ డబ్బులు వద్దు, మీరు వచ్చడొద్దు, మమ్మల్ని పలకరియొద్దు మేడం. చాలామంది ఇక్కడికి వస్తున్నారు, మీతో పలకరిస్తున్నారు, మీకు సహాయం చేస్తామంటున్నారు, ఎంతో కొంత ఇస్తామంటున్నారు, న్యాయం చేస్తామంటున్నారు. కానీ ఎలాంటి న్యాయం అనేది కూడా ఎవరు చెప్పట్లేదు మేడం. చెప్పట్లేదు ఎవరు. ఇది తర్వాత చూద్దామని అని చెప్పి వెళ్ళారు అంతే. ఇంకా మేము ఇది చేస్తాము ముందలుండి ఇవి ఇట్లా అని గట్టిగా చెప్పిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే వచ్చేది పోయేది అంతే. ఒక తల్లిగా ఆ బాధ, కడుపు కోత అనేది మీది కాబట్టి మీరేం చెప్తారు? అసలు ఎలాంటి న్యాయం కావాలి మీకు? మాకేం లేదు మేడం. ఇంకా మా బాబు ఉంటాడు కదా, మా బాబుకి ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కావాలి. నేను కోరుకునేది అదే. డబ్బులు వద్దు, రావడం వద్దు, పలకరియడం వద్దు, మాకు ఏం చేయొద్దు. నాకు కోరుకునేది ఒక్కటి, మా బాబుకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి.
సో ఏదైతే ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందో అది ఇంకా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా అఖిలారెడ్డిని ఎంతో ఆనందంగా తనకి ఏది కావాలంటే ఇచ్చి అసలు ఎంత ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నామనేది కూడా ఇద్దరు తల్లులు కూడా చెప్తున్న మాటలు మనందరికీ కూడా కన్నీరు తెప్పిస్తున్నప్పటికీ కూడా అఖిలారెడ్డి ఇంకా లేదు, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిందనే వార్తని మాత్రం వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అఖిలారెడ్డి ఆత్మకి శాంతి చేకూరాలని, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇవ్వాలని మనం కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ నరసింహతో రిపోర్టర్ దేవిక తాండూర్.